అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించిన రూరల్ ఎమోషనల్ డ్రామా లెనిన్ జూలై 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సితార ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి నెటిజన్లు, క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, తమన్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్, అఖిల్ మాస్ మేకోవర్ మరియు ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఓవరాల్గా అంచనాలు తగ్గించుకొని చూస్తే అఖిల్ మాస్ రాంపేజ్ కోసం ఈ చిత్రాన్ని ఒక్కసారి చూడవచ్చని నెటిజన్లు చెబుతున్నారు. అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ లవ్ ఎమోషనల్ అండ్ డివోషనల్ రూరల్ డ్రామా లెనిన్. యంగ్ డైరెక్టర్ మురళీకిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం నేడు జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో గ్రాండ్గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, క్రిటిక్స్ వ్యక్తపరుస్తున్న అభిప్రాయాల ఆధారంగా సినిమా ఎలా ఉంది వివరంగా చూద్దాం. నెటిజన్ల రిపోర్టు ప్రకారం లెనిన్ ఒక ఇంటెన్స్ అండ్ ఎంగేజ్డ్ రూరల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రారంభంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఓ రేంజ్లో కనెక్ట్ అయిందని, అది సినిమాకు గ్రాండ్ సెటప్గా నిలిచిందని ఆడియన్స్ చెబుతున్నారు. కథలో మహాభారత సూచనలు బ్లెండ్ చేసిన విధానం, దర్శకుడు మేకింగ్ విజన్ బాగున్నాయి. అయితే కథనంలో కొన్ని చోట్ల ఫార్ములా సీన్లు, సాగతీత ఉన్నప్పటికీ ప్రీ ఇంటర్వెల్ మరియు ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఊహించని ట్విస్టులతో సాలిడ్గా డిజైన్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక లెనిన్ మూవీ ప్లస్ పాయింట్ పరిశీలిస్తే అఖిల్ మాస్ మేకోవర్ యాక్టింగ్. అఖిల్ అక్కినేని ఈ రూరల్ మాస్ క్యారెక్టర్లో పూర్తిగా ఒదిగిపోయారు. ఆయన లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక కీలకమైన బ్లాక్లో అఖిల్ నటన వన్ మ్యాన్ షోలా సాగిందని, అయ్యగారు మాస్ రాంపేజ్ అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విషయానికి వస్తే సినిమాకు తమన్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగ్గా ఉంది. యాక్షన్ మరియు ఎమోషనల్ సీన్లకు తమన్ తన మ్యూజిక్తో నెక్స్ట్ లెవెల్ను తీసుకెళ్లాడు. ఇంటర్వెల్ అండ్ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి వచ్చే ట్విస్టులు అస్సలు ఊహించని విధంగా ఉండి సెకండ్ హాఫ్పై మంచి క్యూరియాసిటీని పెంచుతాయి. ఇక నటీనటుల ప్రదర్శన విషయానికి వస్తే భాగ్యశ్రీ బోర్సేతో అఖిల్ కెమిస్ట్రీ బాగుంది. అలాగే కీలక పాత్రలో శివాజీ నటన సాలిడ్గా నిలిచింది. రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్ వంటి నటులకు మంచి స్క్రీన్ టైం లభించింది. లియోన్ బిస్టో సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు మంచి రిచ్ అండ్ రూటెడ్ లుక్ తీసుకొచ్చాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మైనస్ పాయింట్స్ పరిశీలిస్తే ఫ్లాట్ స్టార్ట్, సాగతీత. ఫస్ట్ హాఫ్లో కొన్ని భాగాలు కాస్త నెమ్మదిగా సాగాయని, కొంతవరకు ఫార్ములా పద్ధతిలోనే కథనం నడిచిందని కొందరు క్రిటిక్స్ పేర్కొన్నారు. ఇక రెండోది లవ్ ట్రాక్లో ల్యాగ్. కథకు కీలకమైన లవ్ ట్రాక్ అనుకూలంత బలంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక మూడోది ఎమోషనల్ డ్రామా లోపించడం. సినిమాలో పాత్రల మధ్య మరింత బలమైన భావోద్వేగాలను పండించే స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడన్నది కొందరు నెగిటివ్ ఫీడ్బ్యాక్. మొత్తంగా చూసుకుంటే లెనిన్ ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న రూరల్ యాక్షన్ డ్రామా. అక్కడక్కడ కథనంలో స్లో ప్లేస్, ఫ్లాట్ సీన్స్ ఉన్నప్పటికీ తమన్ బీజిఎం, అఖిల్ మాస్ పర్ఫార్మెన్స్ మరియు ఇంటర్వెల్ క్లైమాక్స్ ట్విస్టులు సినిమాను నిలబెట్టాయి. క్రిటిక్ ఈ చిత్రానికి సగటుగా 2.5 నుండి 3 వరకు రేటింగ్ ఇస్తున్నారు. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఒక పక్క కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న రూరల్ డ్రామాను చూడాలనుకునే వారికి, అలాగే అఖిల్ అక్కినేని సరికొత్త మాస్ అవతారాన్ని ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక వన్ టైం వాచ్ కాగలదని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరి మీరు లెనిన్ మూవీ చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.